హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా అయితే నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నేను చేసే పని బెడ్ అనేది నీట్గా సర్దుతాను. బెడ్ మీద ఉన్న దుప్పట్లు మడత పెట్టేసి ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ అయితే నీట్గా మళ్ళీ యథావిధిగా అయితే సర్దుకుంటాను. ఇలా సర్దుకుంటే మళ్ళీ మనము ఈవినింగ్ వరకు అవి అలానే ఉంటాయి. అలానే చిందరవందరగా పడేసి ఉంటే ఇంట్లో నెగిటివ్ థాట్స్ ఉండడం వల్ల చికాకుగా అనిపిస్తుంది. మనం రూమ్ ఎంత నీట్గా ఉంచుకుంటామో మన మైండ్లో వచ్చే థాట్స్ కూడా అంత మంచి పాజిటివ్ థాట్స్ అయితే వస్తాయి. ఇంకా ఈరోజైతే తలస్నానం చేశాను. వీక్లీ వన్స్ అయితే తలస్నానం చేసినప్పుడల్లా ఇలా ధూపం వేస్తూ ఉంటాను. మనం హెయిర్కి గుగ్గులం ధూపం వేస్తే హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. ఇక్కడ నేనైతే మనకి బొగ్గులు అనేటివి నాకు ఆల్రెడీ బొగ్గులు అనేటివి మా ఇంట్లో ఉన్నాయి. మనం బొగ్గులకి మంట కాల్చాలంటే ఇలాంటి మనము జాలీలతో ఒక గరిటె ఉంటుంది కదా, ఆయిల్ డీప్ ఫ్రై చేసేది. ఇది మా ఇంట్లో ఒకటి ఎక్స్ట్రాగా ఉంది. మొన్న రీసెంట్గా ఇంకొకటి తీసుకున్నాను. ఇది నేను యూజ్ చేయండి ఇలా బొగ్గులు కాల్చడానికి అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా స్టవ్ మీద ఇలా బొగ్గులు అనేటివి కాల్చుకుంటున్నాను. పల్లెటూరులో ఏంటంటే మనకి బొగ్గులు కర్రల పొయ్యి మీద వంట చేస్తారు కాబట్టి ఈజీగా బొగ్గులు అనేటివి మనకి కాలిన బొగ్గులు అనేటివి దొరుకుతాయి. బట్ ఇక్కడ మనకి అంతగా దొరకవు కాబట్టి ఇలా బొగ్గులు అనేటివి స్టవ్ మీద కాల్చుకొని మనకి ఇలా సాంబ్రాణిది స్టాండ్ అయితే ఉంటుంది కదా, ఇలా బొగ్గులు అనేటివి అందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో అయితే గుగ్గులం వేస్తున్నాను. తలస్నానం చేసినప్పుడు ఇలా జుట్టుకి అయితే ఇలా ధూపం వేస్తే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ అలాగే ఎలాంటి మనకి హెడేక్స్ కానీ అవేమీ రావు. మన తడి జుట్టు కూడా తొందరగా ఆరిపోతుంది. ఇలా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. ఎక్కువగా చిన్నపిల్లలకి అండ్ అలాగే బాలింతలకి ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు కదా. అండ్ అలాగే మనం కూడా వీక్లీ వన్స్ అయినా లేకపోతే 2 వీక్స్కి ఒకసారి అయినా ఇలా తలస్నానం చేసేటప్పుడు ఇలా ధూపం వేయండి హెయిర్కి. అందరికీ బొగ్గులు గుగ్గిలం ఇవన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. లేని వాళ్ళైతే మీరు వీక్లీ 2 టైమ్స్ అయినా లేకపోతే 2 వీక్స్ ఒకసారి అయినా ఇలా ధూప్ స్టిక్స్ అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి, సాంబ్రాణి ధూప్ స్టిక్స్. వాటితో అయినా ఇలా హెయిర్కి అనేది పొగ పట్టించవచ్చు. మ్యాక్సిమం అయితే ఇలా బొగ్గులు గుగ్గిలంతోనే చేస్తేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే నేను లంచ్లోకి అయితే నార్మల్గా రైస్ కుక్ చేసేసాను. గ్రీన్ చికెన్ కర్రీ అండ్ అలాగే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు బిర్యానీ దమ్ బిర్యానీ కాకుండా చికెన్స్తో అయితే చాలా మంచి రెసిపీసే ఉన్నాయి. ఒక్కోసారి ట్రై చేస్తూ ఉండండి. అండ్ అలాగే నేనైతే మీకు ఆ ప్రిపరేషన్ వీడియో కూడా కావాలంటే గ్రీన్ చికెన్ కర్రీ అండ్ అలాగే చికెన్ ఫ్రై రెసిపీస్ అనేటివి టోటల్గా కావాలంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. వాటిలో అయితే నేను డైలీ ఒక రీల్ అనేది అప్లోడ్ చేస్తాను ఫుడ్కి సంబంధించింది. ఎవరికైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా వాళ్ళందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా చికెన్ ఉన్నాక ఇంకా ఆనియన్స్ అండ్ అలాగే లెమన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫైనల్గా అయితే ఈరోజు లంచ్ అయితే ఇది వైట్ రైస్, గ్రీన్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఇంకా వంటంతా అయిపోయింది. కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా కొంచెం ఖాళీగా ఉంటే ఏం చేయాలి ఏంటి అర్థం కాదు కదా, ఏదైనా ఒక పని చేస్తూనే ఉంటాను. అందుకని అయితే మాకు ఇక్కడ వార్డ్రోబ్లో అయితే వన్ సైడ్ అయితే నేను ఇలా మొత్తం పర్ఫ్యూమ్స్ అండ్ అలాగే వాచెస్ ఇవన్నీ అయితే ఇక్కడ పెడుతూ ఉంటాను. అందుకని అయితే ఇవి చాలా రోజులు అయిపోయింది, 1 మంత్ అయిపోయింది ఇలా ఇవన్నీ క్లీన్ చేయక. అందుకని ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని అయితే అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ నీట్గా అయితే సర్దుకుంటున్నాను. ఇక్కడ మాకు పర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. మా అన్నయ్య మా హస్బెండ్ చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. బయటకు వెళ్ళినా లేకపోతే ఆన్లైన్లో ఏవి కనిపించినా వాళ్ళకి నచ్చినవి అయితే తీసేసుకుంటారు. పర్ఫ్యూమ్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే వాచెస్ కూడా. అండ్ అలాగే వాళ్ళు వాచెస్ అనేటివి కొంచెం బ్రాండ్గానే చూస్తూ ఉంటారు. బ్రాండ్ వాచెస్ ఎక్కువగా చూస్తారు. నేను కూడా ఎక్కువగా అన్నిటికంటే ఫాస్ట్ ట్రాక్ అనేది ఎక్కువగా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ఎక్కువగా చూస్తాను. నాకు నచ్చినవి అయితే విజిట్ లిస్ట్లో పెడతాను. ఎప్పుడైనా నా దగ్గర మనీ ఉన్నప్పుడు అయితే తీసుకుంటాను అంతే. నార్మల్గా అయితే నేను బయట తీసుకోను.
ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మొత్తం వాచెస్ బాక్సెస్ కానీ అండ్ అలాగే వాలెట్ కానీ వాచెస్ సన్ గ్లాసెస్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంకా ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసాను కదా. ఇప్పుడైతే ఇక్కడ మాకు కింద వాచ్మెన్ వాళ్ళు అయితే ఐరన్ బట్టలు కూడా ఇచ్చేసారు, ఐరన్ చేసి. ఇలా ఐరన్ బట్టలు ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ సపరేట్ చేస్తాను, ప్యాంట్స్ షర్ట్స్ అండ్ అలాగే నా డ్రెస్సెస్ ఇవన్నీ సపరేట్ చేసేస్తాను. సపరేట్ చేసిన బట్టలు అనేటివి ఇలా బీరువాలో పెట్టేస్తాను. మా హస్బెండ్కి యూనిఫామ్ అంటూ ఏమి ఉండదు. తను డైలీ ఇంకా ఐరన్ చేసిన క్లాత్స్ అనేటివి వేసుకొని వెళ్తూ ఉంటారు, షర్ట్స్. ఇంకా షర్ట్స్ అనేటివి ఐరన్ చేసిన వెంటనే ఇంకా బీరువాలో పెట్టేస్తాను, అవన్నీ కొత్తవే. తను కొంచెం డ్రెస్సెస్ అనేటివి షర్ట్స్ అయినా ఏవైనా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం అలా కాదు, నేను ఎప్పుడూ అంతగా మెయింటైన్ చేయలేను. ఇంకా తనైతే చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు, షర్ట్స్ కూడా చాలా నీట్గా ఉంచుకుంటారు. ఇంకా షర్ట్స్ అనేటివి ఇంకా తను డైలీ మార్నింగ్ అయితే ఒక ఐరన్ షర్ట్ అయితే తీసుకుంటారు. అలా నేను ఇంకా డైలీ బీరువాలో పెట్టేస్తూ ఉంటాను. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి కింద ఐరన్కి ఇవ్వడానికి అయితే ఇస్తాను బట్టలు. ఇక్కడ షర్ట్స్ అనేటివి ఒక దగ్గర, ప్యాంట్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను. ఇంకా షర్ట్స్ అనేటివి ఇవి ఓన్లీ కొన్ని మాత్రమే, ఇంకా కింద రోలో కూడా ఉన్నాయి, అవి వీడియో అయితే తీయలేదు. ఫైనల్లీ వ్లాగ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.